హాయ్ గాయ్స్! మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాను కదా! అక్కడ బర్బటీస్ అయితే తీసుకొనొచ్చాను. మా అక్క అయితే ఇచ్చింది. ఈరోజు అవి బర్బటీసును బంగాళదుంప కలిపి అయితే కూర అయితే వండుతున్నాను. ఫస్ట్ టైం అయితే ఇలా ట్రై చేస్తున్నాను. కర్రీ ఎలా ఉంటుందో కూడా తెలీదు. హిట్ అవుతుందో, ఫ్లాప్ అవుతుందో అనేది కూర అంతా వండి తిన్నాక కానీ తెలీదు కదా! స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసి ఫస్ట్ ఆనియన్స్ వేసి ఫ్రై అయిన తర్వాత బర్బటీస్ కూడా వేసుకున్నాను. వేసుకుని అవి ఫ్రై అయ్యాక ఆలు కూడా వేసుకున్నాను. అవన్నీ బాగా ఫ్రై అవుతుంటే మా పాప అయితే నిద్ర లేచింది. తన కోసం సబ్జా వాటర్ అయితే కలుపుతున్నాను. తను నిద్ర లేవగానే ఉండాలి. లేదంటే ఏడుస్తుంది. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాయి కదా! ఇవి అడుగు కూడా మాడిపోయాయి. ఇలా కలుపుకుంటూ ఉండాలి లేదా అడుగు మాడిపోతుంది. ఇవి బాగా ఫ్రై అయ్యాక టమాటా కూడా వేసుకోవాలి. ఇవి కూడా బాగా మగ్గిన తర్వాత ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకొని మళ్ళీ వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత కర్రీ అయితే ఇలా ఉంది. కూర అయితే హిట్ అయ్యింది.